బాల కార్మిక వ్యవస్థ సమాజ అభివృద్ధికి ప్రధాన అవరోధమని 14 సంవత్సరాల లోపు పిల్లలతో పనులు చేయించడం చట్టరీత్యా నేరమని ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర బాలల హక్కుల పరిరక్షణ కమిషన్ సభ్యుడు వి గాంధీబాబు అన్నారు. ప్రపంచ బాల కార్మిక వ్యతిరేక దినోత్సవాన్ని పురస్కరించుకుని తూర్పుగోదావరి జిల్లా కార్మిక శాఖ ఆధ్వర్యంలో శుక్రవారం ఆటోనగర్, రాజానగరం ప్రాంతాల్లో నిర్వహించిన అవగాహన కార్యక్రమాలు, ర్యాలీలో ఆయన పాల్గొని మాట్లాడారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ దేశ భవిష్యత్ పిల్లల చేతుల్లోనే ఉందని, వారిని పనుల్లో కాకుండా పాఠశాలల్లో చూడాల్సిన బాధ్యత ప్రతి కుటుంబంపై ఉందన్నారు. బాల కార్మిక వ్యవస్థ నిర్మూలన అనేది కేవలం ప్రభుత్వ బాధ్యత మాత్రమే కాదని, యజమానులు, తల్లిదండ్రులు, విద్యా సంస్థలు, స్వచ్ఛంద సంస్థలు, ప్రజలందరూ కలిసి పనిచేసినప్పుడే ఈ సామాజిక సమస్యకు శాశ్వత పరిష్కారం లభిస్తుందని పేర్కొన్నారు. పిల్లల హక్కులను పరిరక్షించడం ప్రతి పౌరుడి సామాజిక బాధ్యత అని ఆయన స్పష్టం చేశారు. ప్రజల్లో చైతన్యం పెంపొందించడం, బాలల హక్కుల పరిరక్షణపై అవగాహన కల్పించడం, ప్రతి చిన్నారికి విద్యా హక్కు అందేలా చేయడం ఈ కార్యక్రమం ప్రధాన ఉద్దేశ్యమని తెలిపారు. బాల కార్మిక వ్యవస్థను గుర్తించిన వెంటనే సంబంధిత అధికారులకు సమాచారం అందించాలని, పిల్లల భవిష్యత్తును కాపాడేందుకు సమాజం అప్రమత్తంగా వ్యవహరించాలని పిలుపునిచ్చారు. సహాయ కార్మిక కమిషనర్ బిఎస్ఎం వల్లి మాట్లాడుతూ జిల్లాలో బాల కార్మిక వ్యవస్థ నిర్మూలనకు కార్మిక శాఖ నిరంతరం చర్యలు చేపడుతోందని తెలిపారు. పరిశ్రమలు, వ్యాపార సంస్థలు, హోటళ్లు, వర్క్ షాప్లు తదితర ప్రాంతాల్లో తనిఖీలు కొనసాగుతున్నాయని, బాల కార్మికులను నియమించుకున్నట్లు గుర్తిస్తే చట్టపరమైన చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు. పిల్లల విద్య, ఆరోగ్యం, భద్రతకు ప్రాధాన్యత ఇవ్వాలని, బాల కార్మిక రహిత సమాజ నిర్మాణానికి ప్రతి ఒక్కరూ సహకరించాలని కోరారు. ఈ సందర్భంగా బాల కార్మిక వ్యవస్థ దుష్పరిణామాలు, పిల్లల విద్య ప్రాముఖ్యత, చట్టపరమైన నిబంధనలపై రూపొందించిన ప్రత్యేక అవగాహన పోస్టర్లను ఆవిష్కరించారు. అనంతరం నిర్వహించిన ర్యాలీలో అధికారులు, కార్మికులు, యజమానులు, విద్యార్థులు, స్వచ్ఛంద సంస్థల ప్రతినిధులు పాల్గొని బాల కార్మిక వ్యవస్థ నిర్మూలనకు మద్దతుగా నినాదాలు చేశారు. ఈ కార్యక్రమంలో జిల్లా న్యాయ సేవాధికార సంస్థ ప్రతినిధులు, కార్మిక శాఖ అధికారులు బి కిషోర్ కుమార్, వి శేఖర్, పోలీస్ శాఖ అధికారులు, వివిధ ప్రభుత్వ శాఖల ప్రతినిధులు, స్థానిక కార్మికులు, యజమానులు మరియు ప్రజలు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు. నిర్మూలిద్దాం 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 నిర్మూలిద్దాం